నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా చందమామ కథ చెప్పండి రమ్మగారు. 70స్‌లోనో, 80స్‌లోనో వచ్చుంటుంది. మంచి కథ ఒకటి చదివాను. బావుంటుంది కథ. ఒక ఊళ్ళో ఓ రామనాథం గారని ఒకాయన ఉండేవారు. హ్మ్. భార్యాభర్త. ఓకే. అయితే రామనాథం గారికి ఏవో పాట పాడుకుంటూ ఉండేవాడు. సంగీతం మీద ఆసక్తి. వాళ్ళ ఆవిడ చెవులు మూసుకునేది. ఇష్టం లేకనా? ఎంతసేపు లలే పదాలు పాడతావు అనేది. నువ్వు నీ పాట అనేది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం పెద్ద ఆసక్తిగా చూపించేవాళ్ళు కాదు. కానీ ఆయన పాడుకుంటూ ఉంటే ఒక ఆత్మానందంగా ఉండేది. ఒకళ్ళకి ఉంటుంది కదా! ఏదో ఒకటి పాడేవాడు. ఆయన "నువ్వు పనులు మానేసి పాట పాడుతున్నావు" అనేది. లేకపోతే "నీ పాట వినలేక చస్తున్నావు" అనేది. అయినా కూడా పాపం ఆయన సోలు డెడ్ కాలేదనమాట. పాడుకుంటూనే ఉండేవాడు. ఆ! అయితే ఏమైందట, ఆయన పాటని పెద్దగా పరిగణనలోకి తీసుకోగలిగే పాటగా ఎప్పుడూ లేదు ఆయన జీవితంలో. హ్మ్. చుట్టుపక్కల వాళ్ళు అలాగే లలాయి పదాలు పాడతాడు అలా అనేవాళ్ళు. అయితే ఏమైందట, ఒకనాడు వాళ్ళ ఆవిడేదో పక్క ఊరికెళ్ళింది. వెళ్తే ఒక ఈయన సాయంకాలం ఏదో కొంచెం అన్నం వండుకున్నాడు. ఆవు అని ఏదో పాట పాడుకుంటున్నాడు. దారిన ఒక ముగ్గురు పెద్దవాళ్ళు వెళ్తున్నారు. ఈ వెళ్ళేవాళ్ళు చీకటి పడిపోయింది. తలుపు కొట్టారు. బాబు, ఏదో వ్యాహ్యాలకని బయలుదేరాము. చీకటి పడిపోయింది. పక్క ఊరు వెళ్దాం అనుకున్నాము. ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తారా అంటే, అయ్యో దానికేం బాబు, రండి పడుకుందరు కానీ రండి అన్నాడు. ఏమైనా తిన్నారా అంటే ఏమీ తినలేదన్నారు. సరే, అయ్యో మా ఆవిడ ఉంటే వంట చేసి పెట్టేది. సరేలే ఏముందిలేండి, నేను కూడా ఏదో కాస్త వండి పెడతాను, ఒక ముద్ద ఉడికేస్తా వద్దన్నారు వాళ్ళు. వద్దులే బాబు, ముందు మగవాడివి నువ్వేం చేయకాల్చుకుంటా అంటే, పర్వాలేదండి పర్వాలేదు కూర్చోండి అని ఏవో మంచినీళ్ళు ఇచ్చి, కాస్త తాగడానికి పలచగా మజ్జిగిచ్చి, వంటింట్లో కూర్చొని నిదానంగా కాస్త బియ్యం పొంగించాడు. ఒక గిన్నెడు చారు పెట్టాడు. ఏదో నలకంత కూర లాంటిది ఏదో వేయించాడు. ఈయనకేంటంటే ఏదైనా పని చేస్తుంటే ఆ! 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 ఊ! ఊ! అంటాం అలవాటు. హ్మ్. సాగదీస్తాడు. కూనిరాగాలు తీస్తూ పని చేస్తాడు. అదే. అటా 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 పాడుకుంటూనే ఉన్నాడు. ఈ బయట కూర్చున్న ముగ్గురు పెద్దవాళ్ళు ఆ పాట వింటూ ఉన్నారు. ఉండేసరికల్లా బయటకొచ్చాడు. ఆకులు వేశాడు. విస్తళ్ళేసి వడ్డించబోతే, బాబు ఏమిటో పాట పాడుతున్నావు, ఓసారి పాడబోయి బాగా వింటామన్నారు. సిగ్గుపడ్డాడు ఇతను రామనాథం గారు. అబ్బే అంత గొప్ప పాట కాదండి. మా ఆవిడుంటే ఈ పాటికి ఎన్ని అరుపులు అరిచేదో నా మీద. అంటే కాదు కాదు, వినడానికి చాలా బాగుంది. నువ్వు ఆత్మానందంతో పాడుతున్నావు. పాడు పాడు ఏం పర్వాలేదని అన్నం వడ్డిస్తుంటే పాడమన్నారు. ఉత్సాహం ఎవరైనా బాగుంది బాగుందంటే అవునవును. ఉత్సాహం వస్తుంది. ఈయన చక్కగా బోలెడు పాటలు పాడాడు. వాళ్ళకి అన్నాలు వడ్డించాడు. పక్కలేసాడు. కంచా ఆకులు తీశారు వాళ్ళే. ఇతను ఇల్లు వాకిలి సర్దుకున్నాడు. మరి వంట వడ్డించిన వంటంతా వెనక్కి సర్దుకోవాలా. అక్కడి నుంచి పక్కలేసాడు. వాళ్ళు పడుకునేదాకా పాడుతూనే ఉన్నాడు. ఉత్సాహం వచ్చింది. ఆ! పడుకున్నారు. పడుకున్నాక తెల్లవారుజామున "వెళ్ళొస్తాం బాబు, మేము పొద్దున్నే వెళ్ళిపోతాం" అన్నారు. అంటే అలాగేనండి అని, "ఏదైనా కోరిక ఉంటే చెప్పు నాయనా, ఏదైనా అడుగు. నీ పాట మాకు చాలా నచ్చింది. నీకసలు నీ మనసులో ఏముంది కోరిక" అని అడిగారు. హ్మ్. అడిగేసరికల్లా ఏం కోరిక ఉంటుందండి, ఎప్పటినుంచో ఒక మంచి వీణ కొనుక్కోవాలని కోరిక నాకు. అది ఎట్లా చక్కటి స్వరం ఉన్న వీణ కావాలి. ఇది నేను పాట పాడితేనే మా ఆవిడ తిట్టిపోస్తుంది. చుట్టుపక్కల వాళ్ళెవరు హర్షించరు. వీణేం చేసుకుంటాను నేను. కానీ ఆ వీణ మీద మనసండి నాకు అని చెప్పాడు. ఓహో! బావుందనుకున్నారు. పడుకున్నారు. తెల్లవారేసరికి వాళ్ళెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి పక్క వేసిన ప్రాంతంలో ఒక చక్కగా బంగారు మెరుగులింతున్న వీణ మాత్రం కనపడింది. ఆనందం పట్టలేకపోయాడు. వాళ్ళెవరో దేవతలు నాకు ఈ వరం ఇచ్చారనుకున్నాడు. ఆ వీణని ఇట్లా అన్నాడు. అనగానే అని మోగిందది. ఓంకారం వస్తుంది అందులోంచి. మళ్ళీ అన్నాడు. ఇంకోసారి ఓంకారం వస్తుంది. దాని దగ్గర కూర్చున్నాడు. ఆయన చిన్నప్పుడు కాస్త వీణ నేర్చుకున్నాడు. ఆయనకొచ్చు. చిన్నప్పటి వీణ ఏదో. ఆ వీణ తీగలు శృతి అయిపోతే తీగలు శృతి చేసే ఉన్నాయి. వాయించాడు. వాయిస్తే ఎంత బావుందంటే, పాడుకుంటుంటే ఈయనకొచ్చే ఆనందం కంటే 100 రెట్ల ఆనందం వస్తుంది. అప్పుడే వాళ్ళ ఆవిడ పక్క ఊరు నుంచి వచ్చి సంచి చేత్తపుచ్చుకొని లోపలికొస్తూ అట్లా మెస్మరైజ్డ్‌గా చూస్తూ ఉండిపోయింది. ఆవిడకి కూడా నచ్చింది. ఏమీ అనల. "ఎంత బాగుందయ్యా" అంది. ఏ వీణ ఏ ఇది వాయించినా బాగా పలుకుతుంది దాని మీద. ఈయనకి చేత రావక్కర్లా. అదొచ్చేస్తోంది. ఆ! ఏ ఫీల్‌తో వాయిస్తే ఆ ఫీల్ రాగం పలుకుతుందది. ఓహ్! ఓహ్! ఆయనకి ఆనందంతోటి వాయిస్తే ఆనంద భైరవి రాగం వాయించి పారేస్తుంది. చుట్టుపక్కల వాళ్ళంతా వింటారు. ఇహ అక్కడి నుంచి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అందరూ వినటం మొదలుపెట్టారు. ఈయన పనైపోంగానే టింగ్ టింగ్ అని కూర్చునేవాడు వీణ దగ్గర. జనాలు ఆ రసాంబోధిలో ఓలలాడుతూ ఉండేవాళ్ళు. భార్య బావుంది. ఏమీ కాదనేది కాదు. ఆయన పని అయిపోయేది. ఆయన వీణానందము అయిపోయేది.
ఎంతో బాగుంది. ఆయనకి చాలా గొప్ప, చాలా సంతోషం. అంతకుముందు లలాయి పదాలు పెడతావు అని తిట్టిపోసేవాళ్ళు. కిక్కురు మనకండా ఉన్నారు. దాంతో ఒక ఏమంటారు, ఒక మెట్టు ఎక్కాడు అనుకుందాం, ఆ, అలా అయిపోతాం. అందరూ శభాష్ అంటుంటే ఎలా ఉంటుంది జయ? అవునవును. ఏనుగెక్కినట్టు ఉండదు. ఆనందంతో అలా ఆనందంతో ఎక్కాడు. కొంతకాలం తర్వాత ఏమైంది, ఆ ఊళ్ళో ఒక రంగనాథ శాస్త్రి గారు, రంగనాథాచార్య అని ఒక ఆయన ఉన్నాడు. రంగనాథం గారు. ఆయన ఏదో ఎక్కడికో వెళ్ళి చాలా కాలం తిరిగి వచ్చాడు. ఉమ్, వస్తే వాళ్ళ ఆవిడ వాళ్ళ పక్కింటి ఆయన, అబ్బో రామనాథం ఎంత బాగా వాయిస్తున్నాడో వీణ, వాడికి ఏమొచ్చు వీణ రావటం ఏమిటి, వీణ అంటే అంత సింపులా, పాటే లలాయి పదాలు వాడివి, ఇంకా వీణ ఒకటే వీడి ఫేస్కి అలాగ మాట్లాడాడు. మాట్లాడితే వాళ్ళ ఆవిడ, కాదండి అందరూ చెప్పుకుంటున్నారు, అసలు వీణ వాయిస్తే ఏ రసంలో మొదలు పెడితే ఆ రసం ఉద్వేగం వచ్చేస్తోంది మనకి, మనుషులకి, చాలా బాగుందండి అది అనేసరికల్లా, సరే ఈయన ఏమనుకున్నాడు, ఒకనాడు సాయంకాలం నేను వెళ్ళి వినొస్తానని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ పూట ఈయన ఒక్కడే పోయాడు. ఇంట్లో ఎవ్వరు లేరు. ఈ రామనాథం గారు ఏదో వీణ సవరించుకుంటున్నాడు. ఏమిటో నువ్వెంతో బాగా వాయిస్తున్నావుట, మరి ఏదైనా ఒకటి వాయిచ్చు వింటామన్నాడు. అనేసరికల్లా అంతకుముందు ఈ రామనాథం గారికి తెలిసి రంగనాథ శాస్త్రి ఎప్పుడూ ఇతన్ని విమర్శించబడి, ఆయన ఒక పాటి గాయకుడు. ఆ ఊళ్ళో పేరెన్నిక కన్న గాయకుల్లో ఆ రంగనాథం గారు కూడా ఒకడు. ఓకే. ఈ లల్లాయి పదాలు వేసుకుని ప్రతి కచేరీలోనూ తయారవుతున్నాడని అనిపిస్తుంది. మనకి ఎలా ఉంటుంది జయ, ఒక పేరెన్నిక కన్న వాళ్ళు 10 మంది ఉన్నారనుకో, ఒక అప్కమింగ్ వాడినో లేకపోతే ఏదో ప్రయత్నం చేసేవాడినో చూస్తే చిన్న చూపుగా ఉంటుంది. అవును. వీడు ఎక్కాడేమిటి మాతో పాటు స్టేజ్కి అనిపిస్తుంది. న్యాచురల్ కదా, అవును. మేము ఎంతో కష్టపడి పైకొచ్చాం, పైకొచ్చాం వీడు ఇలా వచ్చేసాడు ఏంటి అనిపించింది. అలాగూ అనిపిస్తుంది. దానికి తోడు కొంతమంది నోరేసుకుని విమర్శిస్తారు, అవును. నీ ఫేస్కి అప్పుడే నువ్వు ఎక్కేవు స్టేజ్ అని. ఈ రంగనాథం గారు ఆ తరహా మనిషి. ఆయన విద్వత్తున్నవాడే, కాకపోతే అంటాడు గబుక్కన. 2-3 సార్లు ఇతన్ని విమర్శించాడు, నువ్వు నీ లల్లాయి పదాలు అని. సరే ఈయన ఏం చేశాడు, వీణ వాయించడం మొదలుపెట్టాడు. వీణ వాయిస్తుంటే కరుణరసం ఉన్న సంగీతం అది, కరుణరసంతో వాయిస్తున్నాడు. ఈయన ఇట్లా కళ్ళు తుడుచుకున్నాడు రంగనాథం గారు. ఈయన రెట్టించిన ఉత్సాహంతో వాయించేస్తున్నాడు. క్రమంగా అలా అశ్రువులు వచ్చేసి, ఏడుపు వచ్చేసి ఆయన వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేస్తున్నాడు. ఏడ్చి ఆయన అవతల వాళ్ళు అంత ఉద్వేగ పడుతుంటే ఇది ఆపేయాలి. ఆపట్ల అయినా ఈ రామనాథం గారు ఆపట్ల పగ తీర్చేసుకుందాం అనిపించింది ఆయనకి. వీళ్ళు నన్ను అవమానించారు, వీళ్ళ సంగతి చూడాలి అని ఇంకా టంగు టింగు 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 వాయించేస్తున్నాడు ఆయన. ఈయన పిచ్చెక్కినట్టు ఏడ్చాడు, శోకాలు పెట్టి ఏడ్చి స్పృహ తెప్పి పడిపోయాడు. ఓకే. అప్పుడు ఆపేసరికి చుట్టుపక్కల వాళ్ళు చేరారు. అయ్యో రంగనాథం గారు పడిపోయాడని ఈయన లేవ తీసుకుపోయారు. ఈయనకు ఒక పగ తీరిన ఒక భావన వచ్చిందనమాట. వీణ పక్క పెట్టాడు, నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారేసరికి వీణ లేదు, మాయమైపోయింది. పొద్దున మళ్ళీ 11 గంటలకి జనాలు వీణ వినడానికి వచ్చేసరి పని అయిపోయాక, ఏది వీణ? వీణే లేదు. వీణ ఇంట్లో నుంచి మాయమైంది. ఓ. అప్పుడు రామనాథం గారు చెంపలేసుకున్నాడు, నాది పొరపాటు, ఆత్మానందం కోసం నేను పాడుకుంటున్నానని సంతోషించి ఆ గంధర్వులో ఎవరో నాకు ఆనందంగా ఉంటానని వేణిచ్చారు, నేను నా పగ తీర్చుకోవడానికి సాధనాన్ని చేసుకున్నాను దాన్ని. ఆయన దుఃఖపడుతుంటే కూడా నేను ఆపకుండా ఆయన స్పృహ తప్పిపోయేలాగా చెయ్యాలని పగ నాది. దేవతలు ఎప్పుడూ వాటిని సమర్థించరు. నువ్వు సంతోషంగా ఉండు, నీ సంతోషం కోసం ఏమైనా ఇస్తాం, నీ సంతోషం పక్కవాడి దుఃఖానికి కారణం కానే కాకూడదు. అందుకని ఆ వీణ మాయమైపోయింది. చిత్రవీణ చిత్రంగానే మాయమైపోయింది. ఆ తర్వాత ఆయన పాడడం కూడా మానేశాడు. కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మగారు, చాలా బాగుంది, మంచి కథ కదా. అవునండి. నమస్తే రమ్మగారు. నమస్తే చే రమ్మగారు, ఇదివరకు మీరు చక్కగా చిన్ని కథలు చెప్పేవాళ్ళండి, అవి కూడా కామెడీ కథలు, తెనాలి రామకృష్ణుడు ఇలాంటివి. పెద్ద పెద్ద కథలు సిరీస్లు చెప్పిచేస్తున్నారు. మరి సింపుల్ కథలు లేవు, 10 నిమిషాల్లో అయిపోతే 10 నిమిషాలైనా అంటారు. విన్నట్లు అనిపించట్లేదు. అదే మరి మీకు అరగంట కథలు అలవాటైపోయి. ఈరోజు ఏమన్నా సరదా కథలు చెప్పుకుందామండి. తెనాలి రామలింగడి కథలు చెప్పుకోవచ్చు, ముల్లా నసరుద్దీన్ కథలు చెప్పుకోవచ్చు, బోల్డ్ ఉన్నాయి కథలు. సరే అదొకటి ఇదొకటి చెప్దాం. 2 చెప్పేస్తారా? అదొకటి ఇదొకటి చెప్దాం. తెనాలి రామకృష్ణుడి కథ చూద్దాం. చూడు, ఆయన భలే తెలివైన కథలు కదా. ఒక రోజట తెనాలి రామకృష్ణుడు గారు ఎక్కడికో నడిచి వెళ్తున్నాడు.
నడిచి వెళ్తుంటే కొంచెం కన్చీకట్లో ఓ కుర్రాడు ఎవరో ఈయన్ని గుద్దాడు. గుద్దాడు. ఇట్లా వెళ్తూ భుజంతో ఈయన కేకలేసాడు, ఏంట్రా అబ్బాయి అని. కేకలేసేసరికి చూడలేదండి. చూడలేదంటే ఒక పెద్ద చిన్న లేదు నీకు, చూసుకోబా, అంత చూసుకొనితనం ఏమిటి, కనపడుతున్నావు, నువ్వు నాకు దూరం నుంచే కనిపించావు, నువ్వు ఏటో చూస్తూ నా మీదకి వచ్చి గుద్దేవు అని కేకలేసాడు. ఇది జరిగింది ఎక్కడ? ఒక చిన్న సైజు మ్యాజిస్ట్రేట్ గారి వాకిట్లో. ఓహో. 3-4 చేరారు. కవిగారిని కుర్రాడు గుద్దేశాడు అన్నారు అని చూశారు ప్రతి వాళ్ళు. అక్కడి నుంచి కొద్దిగా పంచాయతీ అయింది. మామూలుగా ఏదైనా ఇలా గొడవ అయితే 4 చేరతారు కదా. ఈ 4 ఏం చేశారు, ఆ మ్యాజిస్ట్రేట్ గారిని రండి రండి బయటికి, ఇక్కడ ఏమైందో చూడండి, తెనాలి రామలింగడు గారిని కుర్రాడు ఎవడో కొట్టేసి వెళ్ళిపోతున్నాడు అని కేకలేశారు. కేకలేసరికల్లా ఆయన బయటకు వచ్చాడు. తీరా చూస్తే ఈ కుర్రాడు ఆయనకి తెలుసు, వాళ్ళు చుట్టాలబ్బాయే. ఓహో, మ్యాజిస్ట్రేట్కి చుట్టాలబ్బాయి. అప్పట్లో ఏదో న్యాయాధికారులు అంటారు కదా, ప్రాడ్వి వాక్కులు అలాంటి పేర్లు ఏవో ఉండేవి, న్యాయాధికారి. నేను ఈజీగా మ్యాజిస్ట్రేట్ అని చెప్తున్నా. ఏముంది ఇందులో అన్నట్టుగా, ఎరా ఎందుకు దేవు అని అడిగాడు. నేను చూడలేదండి అన్నాడు వాడు. అనేసరికి చూడలేదేంటి, వీడిని కేకలేయాలని రామలింగడు స్ట్రైట్గా నుంచుని ఉన్నాడు అనమాట. వాడిని దండించి వెళ్ళాలని, లేకపోతే ఇంకా నన్ను చేశాడు, రేపొద్దున ఇంకోళ్ళని చేస్తాడు. వాడు గట్టిగా బుద్ధి చెప్పాలి కదా. అనేసరికల్లా తప్పుకు రూపాయి కట్టి వెళ్ళిపో అన్నాడు ఆయన. ఒక గుద్దుగుద్దేవు కదా, ఓ రూపాయి కట్టు, సింపుల్గా రూపాయి ఇస్తాడులేండి కవి గారు, మీరు వెళ్ళండి అన్నాడు. రామలింగడికి ఒళ్ళు మండిపోయింది. ఏమిటి గుద్దుకు రూపాయా? వాడేం చేశాడు, నిర్లక్ష్యంగా ఎడపక్క జేబుల నుంచి రూపాయి తీసి ఆడబడేశాడు, తీసుకోండి అని. ఈయన కాలిపోయింది. మిగిలిన వాళ్ళంతా కొంచెం నవ్వు మొహాలు పెట్టుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, ముసిముసి నవ్వులు నవ్వుతారు కదా. ఓ గుద్ది ఓ రూపాయి ఇచ్చినట్టు. అంతే కదా. తెనాలి రామలింగడు అన్నాడు, ఆ రూపాయి తీసుకున్నాడు. తీసుకుని ఏం చేశాడంటే కాస్త అటు ఇటు చూసి ఈ న్యాయాధికారి మొహం మీద పెడేయాలని ఒక గుద్దాడు. అన్నారు చుట్టుపక్కల ఉన్న జనం అంతా. ఆయన ముక్కు మొహం మూసుకున్నాడు. ఏంటండి కవి గారు అన్నారు. గుద్దుకు రూపాయి కదండి, ఇదిగో తీసుకోండి అని ఆ రూపాయి రూపాయి ఎత్తి చేతిలో పెట్టాడు. మీరు చెప్పిందే కదా, గుద్దుకు రూపాయి, సరిపోయింది పదండి, మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తాను. తనని చారా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, తను ఇంతకుముందు 3 నిమిషాల క్రితం ఆయన ఏం చేశాడు, తను చేసింది అదే, కవిగారికి క్షమాపణ చెప్పు, తప్పొప్పుకో, పెద్దవాళ్ళ ముందు ఇలా ప్రవర్తించకూడదు లాంటి వాక్యాలు చెప్పకుండా ఓ రూపాయి ఇస్తాడు అని చెప్పి చెప్పుకోండి అని చెప్పారు. ఇప్పుడు దానికి సమాధానం ఏం చేయాల్సి వచ్చింది, ఈయన కూడా ఒక ముక్కు పగల కొట్టించుకుని ఒక గుద్దు తీసుకుని ముక్కు మీద ఆ రూపాయి పుచ్చుకోవాల్సి వచ్చింది. కాదు కూడదని కవిగారిని ఏమైనా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటారు. పైగా ఇది రేపొద్దున రాయలవారి దగ్గరికి వెళ్తే గుద్దుకు రూపాయి అనే మాట ఎంత ప్రచారం అయిపోతుంది. ఆయన ముక్కు మొహం తడిబడి పెట్టి మొహం ముక్కు అద్దుకుంటూ నోరు మూసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. గుద్దుకి గుద్దే సమాధానం. రూపాయి ఉంది కదా మధ్యలో, రూపాయి ఉంది, సమాధానానికి ఏముంది, ఓ గుద్దుగుద్ది ఊరుకోలేదు, రూపాయి ఇచ్చాడు. సూపర్. ఆయన కావాల్సిన న్యాయం ఏమిటి, కుర్రాన్ని కేకలేయాలి, వాడితో పెద్దవాళ్ళకి క్షమాపణ చెప్పించాలి. ఆ 2 చేయలే. వాడిని కేకలేకుండా ఏమిరా అని మామూలుగా క్యాజువల్గా అడిగి ఓ రూపాయి ఇచ్చి వెళ్ళిపో అంటే అదేం మాట. బాగుంది. ఇలా అయింది. చిన్న కథలు. అందుకని నేను మీరు పదే తెనాలి రామలింగడి కథలు చెప్పు అని అడుగుతున్నా కూడా నేను ఎక్కువ చెప్పని కారణం ఇది. ఎంతసేపు వస్తుంది, 5 నిమిషాలు కూడా రా. కానీ చూడండి ఎంత దీంట్లో ఎంత వివరం ఉందో చూడండి. అదే కదా మనం ఆలోచించుకోవాలి. అంతే. ముల్లా నసరుద్దీన్ కథ ఒకటి చెప్తాం. ఆయన తన వాకిట్లో పడుకుని నిద్రపోతున్నట్టు. నిద్రపోతుంటే ఒక వాడు ఎవరో బయట ఏమిటో సందడిగా ఉంది, ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ముల్లా గారు చచ్చిపోయాడండి అన్నాడు. ఈయన సడన్గా మెలకు వచ్చింది. ఏమిటి, నేనేనా నన్నేనా అంటున్నాడు. ఏమిటి అన్నాడు. అయ్యో ముల్లా నసరుద్దీన్ గారండి, అక్కడ బండి కింద పడి చచ్చిపోయాడు అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈయన కొద్దిగా ఆలోచించాడు. ముల్లా ఏనా అంటే అవును అన్నాడు. ముల్లా పొడుగ్గా ఉన్నాడా? పొడుగ్గా ఉన్నాడు. బక్కగా ఉన్నాడా? బక్కగానే ఉన్నాడండి. ముల్లా నసరుద్దీన్ అంటే వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. సరే బాగానే ఉంది. అయితే ముల్లా అని నీకు చెప్పిన వాళ్ళందరికీ ముల్లా తెలుసా అంటే ముల్లా నసరుద్దీన్ అందరికీ తెలుసండి, వాళ్ళంతా చెప్తున్నారు ముల్లా నసరుద్దీన్ అని. వాళ్ళ ఇల్లు ఇక్కడేటో చెప్పిరమ్మన్నారు, అందుకని నేను వచ్చాను పరిగెత్తుకుంటూ అన్నాడు. ఈ లోపల వాళ్ళ ఆవిడ వచ్చింది లోపలికి. నువ్వు వెళ్ళిపో, లోపలికి పంపించేశాడు ఆయన. తర్వాత అడిగాడు, భుజానికి ఒక సంచి ఉందా? ఉందండి. చేతికి ఉంగరాలు అవి ఉన్నట్టు ఏం లేవండి. అయితే సరే, అయితే బాగానే ఉంది. ఇంతకీ ఏ రంగు చొక్కా వేసుకుని ఉన్నాడు బండి కింద పడి ఉన్నవాడు? ఆకుపచ్చ చొక్కా అండి అన్నాడు. ఆకుపచ్చదా? అయితే నేను కాదులే, నాకు ఆకుపచ్చ చొక్కాలు లేవన్నాడు. బాగుంది. ఆకుపచ్చ చొక్కా లేకపోతే ముల్లా నసరుద్దీన్ కాదు. ఎందుకంటే ఆకుపచ్చ చొక్కా లేవు ముల్లా దగ్గర.
వాడు ఇంకెవడో పర్వాలేదు నువ్వు వెళ్ళిరా నేను పడుకుంటాను ఇల్లు ఎవరిదో వెతుక్కుని చెప్పుకో అని ఆయన మళ్ళీ పడుకున్నాడు. ఇవి వచ్చిన ఆయనకు అర్థం కాలేదు, ఏం జరుగుతోంది, నేనేమి చెప్పాను, ఈయన ఏం అడిగాడు, నేను కాదంటాడేమిటి అని అడిగి అటు ఇటు పక్కన చూస్తే పక్కింటి ఆయనే ముల్లా నసరుద్దీన్. కానీ ఇలా జరుగుతూ ఉంటాయి కదండి. జరుగుతాయి, మన సంగతులు మనకే చెప్తారు. అప్పుడప్పుడు నా వీడియోలు నాకే వస్తుంటాయి పోస్టులు. నాకు కూడా రమ్మగారు ఫేస్బుక్లో అట్లు నాకే పంపిస్తారు. అదే నావి నాకే వస్తుంటాయి. అప్పుడప్పుడు చెప్తుంటారు, మా బావగారు అడుగుతుంటారు, ఆ గ్రూప్లో ఎలా వచ్చింది కుట్టి ఇది అని. ఆ గ్రూప్ వాళ్ళు ఎవరో కూడా నేనే పెట్టాను అనుకుంటారు, నాకు అసలు తెలియదు కూడా తెలియదు. ఎవరెవరి దగ్గరకో వెళ్తూ ఉంటాయి, ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ ముల్లా గారిది ఇంకొక కథ చెప్పి ముగించేసేద్దాం. ఒకనాడు ఈ ముల్లా ఉండే నగరంలో విపరీతమైన చలేట, ఆ కాలంలో పిచ్చి చలి, ఎవ్వరూ ఆసరా అవకాశము ఇచ్చేవాళ్ళు కాదు, ఇళ్లలోకి ఎవరినైనా రానిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళకి తిండి వాళ్ళకి దుప్పట్లు అవి సప్లై చేయలేక. అయితే ఒకనాటి రాత్రి ముల్లా గారు ఎక్కడికో వెళ్ళాడు, చలిలో ఇరుక్కుపోయాడు. అయితే ఆయన భుజాన ఒక సంచి వేళ్లాడుతూ ఉంటుంది. ఆ సంచిలో ఏవో రకరకాల వస్తువులు ఉంటే ఒక తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఆ ఇంట్లో వాళ్ళు అన్నారు, బాబు పైకెళ్ళు, ఇక్కడ ఇంకొక భగవంతుడు మేలు చేస్తే ఇంకొక ప్లేస్ నీకు దొరుకుతుంది అన్నారు. అనేసరికల్లా అయ్యో అలాగా, కాస్త రాతి పులుసు కాచుకుని